హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్లని సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే మన ఇంట్లో వాళ్ళకే ఏదైనా స్పెషల్గా స్వీట్ డిజర్ట్ తినాలి అనిపించినప్పుడు ఇలా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని అయితే చేసి ఇవ్వచ్చు. పిల్లలైతే ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని ఇలా పావు కప్పు నీళ్ళని అయితే పోసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఉండలేమీ లేకుండా ఇలా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఏ ఫ్లేవర్ ఉన్నా కూడా యూజ్ చేయవచ్చు. ఇలా కలుపుకొని ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి కడాయిని అయితే తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్స్ సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సేమియాని ఇంతకన్నా ఎక్కువ తీసుకున్నామంటే కస్టర్డ్ అనేది గట్టిపడిపోతుంది. అందుకని ఇలా కొంచెం క్వాంటిటీలోనే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఈ సేమియాని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బౌల్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే కడాయిలోకి ఇలా 1/2 లీటర్ వరకు మిల్క్ని తీసుకోవాలి. ఇక్కడ పాలు వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్నైనా తీసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్ మిల్క్నైనా తీసుకోవచ్చు. కానీ సేమియా కస్టర్డ్కి మనం ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే మరింత రిచ్గా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలనైతే ఒక పొంగు రానివ్వాలి. ఇక్కడ చూడండి, పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియానైతే ఇలా పాలలోకి వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని సేమియా ఉడికేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే సేమియాను కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా చేతిలోకి తీసుకొని ఇలా సేమియాని అంటే ఈజీగా బ్రేక్ అయిపోయిందంటే మనకి సేమియా కుక్ అయిపోయినట్లే. ఇక్కడ సేమియా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇందులోకి పావు కప్పు వరకు పంచదార వేసుకొని పంచదార కడిగేంత వరకు ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇక్కడ పంచదారని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా చూసుకొని పెంచుకొనైనా తగ్గించుకొనైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పంచదార ఇష్టం లేదు అనుకుంటే దీని ప్లేస్లో మీరు పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్నైనా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంకా మరింత రిచ్గా ఉంటుంది. ఇప్పుడు పంచదార అంతా చక్కగా కడిగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కస్టర్డ్ మిక్స్ని కలుపుకున్నాం కదా, అది ఈ పాలలోకి యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని పాలు చిక్కబడేంత వరకు ఇలా గరిటెతో నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, పాలు అయితే కాస్త చిక్కబడ్డాయి కదా. ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను కిందకు దించుకొని వేడి కంప్లీట్గా చల్లారనివ్వాలి. అలాగే వదిలేయకుండా ఇలా గరిటెతో మనం కలుపుకున్నామంటే వేడి తొందరగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన సేమియా కస్టర్డ్లోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ బౌల్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి చూపిస్తున్నాను. సేమియా అనేది చక్కగా చిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే మనం సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జాలను 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని మీ దగ్గర ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ఫస్ట్ ఒక లేయర్గా వేసుకోండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇలా దానిమ్మ గింజలను వేసుకున్నాను. దీనిపైన ఇలా సేమియా కస్టర్డ్ని వేసుకోవాలి. ఇలా సేమియా కస్టర్డ్ని వేసుకున్న తర్వాత ఇలా పైన ఇంకో లేయర్గా ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ను కూడా ఇలా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొన్ని బనానా ముక్కలను, అలాగే కొన్ని దానిమ్మ గింజలను, అలాగే కొన్ని యాపిల్ ముక్కలను, అలాగే కొన్ని ద్రాక్ష ముక్కలను వేసుకుంటున్నాను. మీ దగ్గర చెర్రీస్, బ్లాక్ గ్రేప్స్ ఉంటే ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిపైన ఇలా మరలా సేమియా కస్టర్డ్ని లేయర్గా వేసుకోవాలి. ఇలా పైన కస్టర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఇలా పైనుంచి కొన్ని సబ్జా గింజలను, అలాగే మిగిలిన ఫ్రూట్స్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా లేయర్స్గా వేసుకోవడమే. అలాగే కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ మరికొన్ని నేను టూటీ ఫ్రూటీలను కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ కనుకుంటే దాన్ని కూడా ఇలా పైనుంచి స్కూప్ చేసుకొని వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా చల్లని సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. సమ్మర్లో ఇలా గనక చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చామంటే గ్లాసులు లాగించేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు, మళ్ళీ కావాలంటారు. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే మన ఇంట్లో వాళ్ళకే స్పెషల్గా ఏదైనా స్వీట్ డిజర్ట్ తినాలి అనిపించినప్పుడు ఇలా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని అయితే చేసేయవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదు. వంట రాని వాళ్ళు కూడా చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు. ఇంక లేట్ చేయకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా చల్లని సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఫలూదాని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.